నరేంద్ర మోదీ గారు ధరించినటువంటి కోట్ జోబి పైన కర్చీప్ కలర్స్ ఏవైతే ఉన్నాయో అవి రివర్స్‌లో ఉన్నాయి. మరి అది రివర్స్‌లో పెట్టారా? లేకపోతే దానికి ఇంకేమైనా అర్థం ఉందో నాకు తెలీదు గానీ ఖచ్చితంగా అదైతే మాత్రం రివర్స్‌లోనే ఉంది. ఫస్ట్ ఏమో వచ్చేసి గ్రీన్ ఉంది. తర్వాత ఏమొచ్చేసి వైట్ ఉంది. ఆ తర్వాత ఏమొచ్చేసి ఆరెంజ్ ఉంది. కానీ మొదట మన దగ్గర ఏంటి ఆరెంజ్ ఉండాలి. తర్వాత ఏమొచ్చేసి వైట్ ఉండాలి. తర్వాత గ్రీన్ ఉండాలి. కానీ ఇది రివర్స్‌లో ఉండడంతో ఇది ఒక ఐర్లాండ్ జెండాని తలపిస్తుందని చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ ఎంపీలు దాన్ని ట్రోల్ చేస్తున్నారు, విమర్శిస్తున్నారు. ముఖ్యంగా పవన్ ఖేర. పవన్ ఖేర ఇలాంటి విషయాల్లో తొందరగా ఇది ఉంటాడు కదా! ఇటువైపు బీజేపీలో ఉన్నటువంటి నిష్కాంత్ దూబే ఏ విధంగా అయితే వాళ్ళకి కౌంటర్ ఇస్తారో, అదేవిధంగా పవన్ ఖేర కాంగ్రెస్‌లో కౌంటర్ ఇస్తుంటారు బీజేపీ వాళ్ళకి. ఆ విధంగా వెంటనే నరేంద్ర మోదీ గారు ఆ యొక్క కర్చీప్ కలర్స్ ఏవైతే ఉన్నాయో అవి రివర్స్‌లో ఉన్నాయి. ఐర్లాండ్ జెండాను తలపిస్తున్నాయి అని చెప్పి ఆయన వ్యాఖ్యానించాడు. దాంతో చాలామంది దీని గురించి మాట్లాడుతున్నారు. అలాగే అక్కడది రాంగ్‌లో ఉన్నాయి. ఒకసారి చూసుకోవాల్సిందని కూడా చాలామంది చెప్పారు. దీనికి ఇంకా పీఎంఓ గాని, ఎవరు గాని ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. బహుశా అది ఒక పొరపాటు జరిగి ఉండొచ్చు. ఎందుకంటే మొదట మనకేమొచ్చేసి ఆరెంజ్ రావాలి, తర్వాత వైట్ రావాలి, తర్వాత గ్రీన్ రావాలి. మరి ఏం జరిగిందో తెలియదు. బహుశా ఇలాంటివి చూసుకోవాల్సిందే. ఎవరైతే పెడతారో వాళ్ళు ఖచ్చితంగా చూడాల్సిందే. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఇతరులు ఎవరైనా చేసేటప్పుడు ఇదే విధంగా మనం విమర్శిస్తాం కదా! ఖచ్చితంగా విమర్శ అయితే చేస్తాం. కాబట్టి మనం కూడా చేసేటప్పుడు కొంచెం చూసుకోవాలి. పైగా నరేంద్ర మోదీ గారంటే దేశ ప్రధాని. 13వసారి ఎర్రకోట మీద ఆయన జెండా ఎగరవేస్తున్నారంటే ఇంకా ఎంత జాగ్రత్త చూసుకోవాలి. దాన్ని ధరించినటువంటి వారు కాస్ట్యూమ్ డిజైనర్సు, అలాగే అక్కడ ఉన్నటువంటి మిగతా ఆఫీసర్లు, అధికారులు ఇలాంటివన్నీ కూడా చూసుకోవాలి. కొన్ని సార్లు పొరపాట్లు జరుగుతాయి. కానీ ఇలాంటి విషయాల్లో పొరపాట్లు జరగకుండా ఉంటే ఇతరులకి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా ఉంటది. ఇది ఒక అదనమైనటువంటి విమర్శలు. అవసరం లేదు కదా ఇవి. కాబట్టి ఇప్పుడు ఇతరులు ఏదైతే విమర్శలు చేస్తారో ఆ విమర్శలు భరించాల్సిందే.